నమో వెంకటేశాయ నమః. శ్రీ శ్రీనివాసాయ నమః. స్వామివారి యొక్క సన్నిధిలో జనవరి నెల 1వ శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం 11 గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. జగ్గైపేట పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు బొట్ల వెంకటేశ్వర్లు గారు నరసమ్మ గారుల జ్ఞాపకార్థం, నరసరావుపేట గ్రామ వాస్తవ్యులు గోపిరెడ్డి జయభరతరెడ్డి గారు సాహిత్యగారు దంపతులు, పెద్దబీరవెల్లి గ్రామ వాస్తవ్యులు గొడుగు కృష్ణ గారు ఈశ్వరి గారు దంపతులు, బోనకల్లు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు గెల్ల వైకుంఠ లక్ష్మీకాంతం గారి జ్ఞాపకార్థం, ఖమ్మం పట్టణ వాస్తవ్యులు పుల్లంఖండ రిషిత గారు, తిరుపతి పట్టణ వాస్తవ్యులు నందిగామ వెంకట హరినాథ్ గారు పద్మావతి గారి దంపతులు, మహబూబాబాద్ గ్రామ వాస్తవ్యులు వేమిశెట్టి చంద్రయ్య గారు ప్రమీల గారి దంపతులు, చిట్యాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ళ బ్రహ్మారెడ్డి గారు లక్ష్మీ గారి దంపతులు, ఆల్లూరిపాడు గ్రామ వాస్తవ్యులు బేతపూడి నాగేశ్వరరావు గారు లలితమ్మ గారి దంపతులు, జగ్గైపేట పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు పెదప్రోలు కృష్ణయ్య శేషారత్నం గారుల జ్ఞాపకార్థం, చిట్యాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ళ కీర్తిశేషులు మారెళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారి జ్ఞాపకార్థం, పెద్దబీరవెల్లి గ్రామ వాస్తవ్యులు గొడుగు కృష్ణ గారు ఈశ్వరి గారి దంపతులు, వైరాపట్న వాస్తవ్యులు కిలారు సురేంద్ర గారు జయ గారి దంపతులు, ఖమ్మం పట్టణ వాస్తవ్యులు దండ రామ్మోహన్ రావు గారు మాధవి గారి దంపతులు, కోదాడ పట్టణ వాస్తవ్యులు పంతంగి కుమారస్వామి గారు హేమలత గారి దంపతులు, మక్కపేట గ్రామ వాస్తవ్యులు అయినాల గోపి గారు, తోట్లవల్లూరు గ్రామ వాస్తవ్యులు చిగురుపాటి అఖిల గారు, వైరా పట్టణ వాస్తవ్యులు శివాలయం వాస్తవ్యులు కేతముక్కల కీర్తిశేషులు కేతముక్కల లక్ష్మీ నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం, చెల్లకల్లు గ్రామ వాస్తవ్యులు చిగురుపాటి వెంకటేశ్వరరావు గారు శేషారాణి గారి దంపతులు, ఖమ్మం పట్టణ వాస్తవ్యులు రాబర్తి రితిత్ కార్తికేయ గారు, ఇందుగుపల్లి గ్రామ వాస్తవ్యులు తేలుకుంట్ల శ్రీనివాసరావు గారు కోటమ్మ గారి దంపతులు, బోనకల్లు గ్రామ వాస్తవ్యులు వేమ లలిత కుమారి గారు, వత్సవాయి గ్రామ వాస్తవ్యులు తూముల వెంకటేశ్వర్లు గారు పద్మావతి గారి దంపతులు, మక్కపేట గ్రామ వాస్తవ్యులు కందిమల్ల రాజేష్ గారు, వైరా పట్టణ వాస్తవ్యులు కిలారు సురేంద్ర గారు జయ గారి దంపతులు, చిల్లకల్లు గ్రామ వాస్తవ్యులు దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు అరుణ గారి దంపతులు, నవాబుపేట గ్రామ వాస్తవ్యులు భావన సుబ్బారావు గారు సత్యవాణి గారి దంపతులు, మక్కపేట గ్రామ వాస్తవ్యులు కొండేటి వెంకట్రావు గారు జానమ్మ గారి దంపతులు, జగ్గైపేట పట్టణ వాస్తవ్యులు డొక్కు జస్విత కోటేశ్వరి గారి దంపతులు, కన్నెవేడు గ్రామ వాస్తవ్యులు కొమరిగిరి కొండాచారి గారు వాణి లక్ష్మీ గారి దంపతులు, మక్కపేట గ్రామ వాస్తవ్యులు కామినేని భూపాలరావు గారు గిరిజా గారి దంపతులు, నందిగామ పట్టణ వాస్తవ్యులు ఏలూరి విజయదుర్గ గారు ఈ యొక్క జనవరి నెల 1వ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాల్లో ఈ భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ నెల 14వ తేదీ స్వామివారి సన్నిధిలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఎంతో మహావైభవంగా నిర్వహించబడుతూ ఉన్నవి. మరి 14వ తేదీ ఆదివారం రోజున మన యొక్క అయోధ్య పట్టణం నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఎంతో పవిత్రమైనటువంటి అక్షతలు, శ్రీరామచంద్రమూర్తిని పూజించినటువంటి అక్షతలు మన యొక్క గ్రామానికి స్వామివారి యొక్క సన్నిధికి మరి వచ్చి ఉన్నవి. ఈ యొక్క అయోధ్య అక్షతలను
14వ తేదీ ఆదివారం రోజున ఉదయం 9 గంటల దగ్గర నుండి ఎంతో మహావైభవంగా ఊరేగింపు మహోత్సవ కార్యక్రమంతో మన యొక్క గ్రామంలోని ఆంజనేయ స్వామివారి దేవాలయం దగ్గరకు వెళ్ళి అక్కడ భక్తులందరి చేత వారి యొక్క ఇండ్లలోంచి తీసుకొచ్చినటువంటి బియ్యంతో మరికొన్ని తలంబ్రాలు బియ్యం తయారు చేసి అక్కడ నుండి మళ్ళీ ఊరేగింపుగా బయలుదేరి స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ యొక్క అయోధ్య అక్షతలు ఎంతో పవిత్రమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అక్షతలను మరి భక్తులందరికీ గ్రామస్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక ఆ రోజు జరిగేటటువంటి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమాలలో గ్రామస్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను కనులారా తిలకించి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మార్గశిర మాసంలో ఎంతో ప్రీతికరమైనటువంటి అభిషేక పూజా కార్యక్రమాలను సత్తుపల్లి గ్రామానికి దగ్గర ఉన్నటువంటి శ్రీ నీలాద్రి లింగేశ్వర స్వామి వారి సన్నిధికి వెళ్ళి అక్కడ కలశములతో ఎంతో మహావైభవంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని నీలాద్రి లింగేశ్వర స్వామి వారికి ఎంతో మహావైభవంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు చేసుకున్నటువంటి దృశ్యాలను ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి భక్తులంతా కూడా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎంతో పురాతనమైనటువంటి శ్రీ నీలాద్రి లింగేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అత్యంత మహావైభవంగా మన గ్రామంలో 14వ తేదీ ఆదివారం రోజున జరిగేటటువంటి అయోధ్య శ్రీరామచంద్రమూర్తి యొక్క అక్షతల యొక్క ఊరేగింపు మహోత్సవ కార్యక్రమాలలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు గోదాదేవి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్.